హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వసంత. నేను బనానా మిల్క్ షేక్ చేస్తుండా. అది ఎట్లా చేస్తుండా, ఏంటి, ఎట్లా తయారు చేస్తుండా, మీరు ఎట్లా చేసుకోవాలి, నేను కూడా చేసి తయారు చేసి చూపిస్తా రండి. ఓకే, ఇవి చక్కెర కేళి అండి. మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇవి ఎట్లా హాఫ్ డజను 70 రూపాయలు ఆన్లైన్లో. అందుకని ఇవైతే టేస్ట్ బాగుంటాయి. పెద్ద బనానా కూడా తీసుకోవచ్చు, కానీ అవి అంత టేస్ట్ ఉండవు. ఇవే తెచ్చుకొని చేసుకోండి. ఇవి ఎట్లా చేయదు, ఒక 4 పండ్లతో చేసుకోవచ్చు. చూపిస్తుంది చూడండి. సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా. నేనైతే 4 పండ్లు తీసుకున్నా, ఎందుకంటే మా పిల్లలు కూడా తాగుతారు. మా వారు లేరు, ఊరికి వెళ్ళిండు. ఇది కొంచెం అంత పండుగ ఏం లేవు, కొంచెం మామూలుగా ఉండేవి. ఎట్లయినా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే 4 బనానా ఇంట్లో కట్ చేసి వేసిన తర్వాత 2 హార్లిక్స్ ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు వేస్తున్నా. 4 పండ్లకు 2 ప్యాకెట్లు కంపల్సరీ పడతాయి. ఇంకా 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ కొన్ని పాలు పోసుకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోతాయి బనానా. పాలు వేయకపోతే నల్లగా అవుతాయి. కొన్ని మనకు తిరిగేటట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ ముక్కలు. ఇక మా దాంట్లో ఇంకా ఐస్ అవ్వలేదు, కాకపోతే గడ్డలు కట్టినాయి, మామూలుగా కట్టినాయి, ఏం కాదు, పర్వాలేదు, చల్లటివి అయితే సరే. ఐస్ ముక్క లేకపోతే కూడా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే నేను ఐస్ ముక్కలు వేసిన, ఐస్ వాటర్ చల్లటివి. ఓకే, ఒకసారి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకునేది తర్వాత వెన్నెల ఐస్ క్రీమ్. కొంచెం వెన్నెల ఐస్ క్రీమ్, ఒక గంటే వెన్నెల ఐస్ క్రీమ్. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మిక్సీ వేసుకోవాలి మంచిగా. నాకు ఏమైంది, ఇట్లా తిక్కు కలర్ వచ్చింది. ఇగో గ్లాస్లో పోసుకోవడం, తాగడం చూపిస్తాను. అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాసులో పోసుకొని ఐస్ క్రీమ్ ఉంది. ఓకే అండి, ఐస్ క్రీమ్ ఒక్కొక్క గ్లాసులో ఒక స్పూన్. దీనిపైన హార్లిక్స్ పౌడర్ వేసుకోవాలి. ఇదే బనానా మిల్క్ షేక్. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను. చాలా బాగుందండి. బాగుంది, మీరు నాకు చేసుకోండి. ఇంట్లో అందరు చేసుకొని తాగండి. ఓకే, మా బనానా మిల్క్ షేక్ ఎట్లా కుదిరింది, ఎట్లా వచ్చింది, తాగి టేస్ట్ చేసి చెప్పండి. చేసుకొని బాగుంది వసంత అని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.